ఒకప్పుడు టాలీవుడ్లో వరుస అవకాశాలతో సందడి చేసిన మలయాళీ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ సుమారు 2 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించనుంది. రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంలో అను ఒక కీలక పాత్ర పోషిస్తోంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించడంతో ఆమె రీఎంట్రీపై ఆసక్తి మొదలైంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో దాదాపు 10 సినిమాల్లో నటించిన అను ఇమ్మాన్యుయేల్ కు మజ్ను మినహా చెప్పుకోదగ్గ విజయం లభించలేదు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రవితేజ, నాని, నాగ చైతన్య వంటి అగ్ర హీరోల సరసన నటించినప్పటికీ ఆమెకు హిట్లు మాత్రం దక్కలేదు. దీంతో ఆమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. చివరిగా రవితేజ రావణాసుర చిత్రంలో కనిపించిన ఆమె ఆ తర్వాత తెలుగులో మరో సినిమా అంగీకరించలేదు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ జపాన్ సినిమా తర్వాత ఆమె ఏ ప్రాజెక్టులోనూ కనిపించలేదు. అయితే ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో దుర్గా అనే బోల్డ్ క్యారెక్టర్తో ఆమె సర్ప్రైజ్ ఇవ్వబోతోంది. రష్మిక, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో అను పాత్ర కథను మలుపు తిప్పేదిగా ఉంటుందని తెలుస్తోంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తరుణంలో కనీసం ఈ కీలక పాత్రతోనైనా తిరిగి ఫామ్ లోకి వచ్చి టాలీవుడ్ లో బిజీ అవుతుందేమో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.